వైసీపీ ప్రభుత్వంలో మట్టి దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా కోట్ల రూపాయలు దోచుకున్నది. 5 ఏళ్ల పాటు జిల్లాలో ఇటువంటి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. నేతల ఆశీస్సులు ఉంటే చాలు అనుకునే మట్టి మాఫియాకు అడ్డుకట్ట పడనుంది. వెంచర్లలో మట్టిని పూడ్చుకునే అనుమతులకు కూటమి ప్రభుత్వం బ్రేక్ వేసింది. మైనింగ్ శాఖకు ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో సాగిన దందాను దృష్టిలో ఉంచుకొని కొత్త మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే మైనింగ్ శాఖ అనుమతులు మంజూరు చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కట్ట వెంబడి జరిగిన అక్రమ మట్టి దందాకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం. ఈ మట్టిని 5 ఏళ్లలో వైకాపా నేతలు విచ్చలవిడిగా తవ్వేసి తరలించుకుపోయారు. వైకాపా హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుతో పాటు ఆ పార్టీ నేతలు జోగి రమేష్, నందిగామ సురేష్, వల్లభనేని వంశీ, వారి అనుచరులు విచ్చలవిడిగా పోలవరం వెంబడి దందా సాగించారు. గన్నవరం నుంచి వెలగలేరు వరకు కట్టను ఆనుకొని కనీసం 500 కోట్లకు పైగా మట్టిని 5 ఏళ్లలో తవ్వేసి అమ్ముకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గన్నవరం నుంచి వెలగలేరు వరకు పోలవరం కాల్వ తవ్వగా వచ్చిన 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని 2 వైపులా కట్టను ఆనుకొని పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సబ్ డివిజన్ కార్యాలయం పరిధిలో పోలవరం కాల్వ తవ్వగా 53.67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వచ్చింది. దీనిలో 12.71 లక్షల క్యూబిక్ మీటర్లను డిపార్ట్మెంట్ అవసరాలకు వినియోగించారు. సహచట్టం ద్వారా చేసిన దరఖాస్తులకు పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇప్పుడు కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ఇంత మట్టిని తవ్వారు, ఎంత ఇప్పుడు మిగిలి ఉందనే సహా దరఖాస్తులకు దాటవేత ధోరణిలోనే సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కంప, తుప్ప చెట్లతో కప్పేసి ఉండడం వల్ల ఎంత మట్టి ఉందనే అంచనాలు వేయలేకపోతున్నామంటూ సాకులు చెబుతుండడం గమనార్హం. సహచట్టం ద్వారా పోలవరం మట్టి అక్రమాలకు సంబంధించి 2 నెలల కిందట సమగ్ర వివరాలు కోరుతూ దరఖాస్తు చేస్తే కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కొత్తూరు తాడేపల్లికి చెందిన సహ కార్యకర్తలు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి మొండెం జలమయ్య పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, గడిచినటువంటి ఏదైతే 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మట్టి, ఇసుక, అదేవిధంగా మైన్స్ సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం చేశారనే ఆరోపణలు అయితే వెలువడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఇటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కాలువగట్టు మీద ఉన్నటువంటి మట్టి కొన్ని వేల క్యూసిక్ టన్నులు అయితే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిందన్నదైతే తెలిసింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ఇటు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సంబంధించిన కొంతమంది ఎవరైతే స్నేహంగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే కొంతమంది మట్టి అదేవిధంగా ఇసుక ర్యాకెట్ సంబంధించి కొంత వ్యక్తులు అయితే
కొంత దందా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సుమారుగా 500-600 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఏదైతే ఈ పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇసుక మట్టి సంబంధించి కూడా ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇటు గన్నవరం నియోజకవర్గంలో డంపనట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కొంతమంది నాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి సహచరులు ఎవరైతే ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమొత్తంలో ఏకమయ్యి అక్కడ ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఏదైతే మట్టి అంతా కూడా ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని ఫ్లాట్లలో తరలించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టు ఇటు మైలవరం కావచ్చు, లేకపోతే ఎస్ఎస్ఎల్ సంబంధించి కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం అడిగినటువంటి పరిస్థితి. గత 2 నెలల క్రితం అడిగినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ రానటువంటి పరిస్థితి. ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందో యాక్ట్ కి సంబంధించి సుమారుగా 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, దీనికంటూ ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయం కూడా దాటిపోయినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ఎంత మేరకు ఈ మట్టి తరలించారు, ఎంత మేరకు మిగిలి ఉన్నటువంటి మట్టి ఉంది అనే దాని మీద సమాచారం అడిగినప్పటికీ కూడా అధికారులు అయితే పొందలేని పరిస్థితి. దానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేస్తారో ఆ దరఖాస్తుకు సంబంధించి కొంత తెలుస్తున్న మనతో ఉన్న సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాంతంలో సాధ్యతంగా ఉన్నటువంటి మట్టి ఉందో ఆ మట్టి ఉన్న ప్రాంతంలో చెట్లు చేమలు ఎక్కువగా అధికంగా ఉండటం వల్ల దీన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి సాకులు చెప్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే 2019-2024 మధ్య అయితే ఇటు ఒక పోలవరమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా శాశ్వతంగా ఉన్నటువంటి ఏదైతే నదులు కావచ్చు, లేకపోతే ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే చెరువులు కావచ్చు, లేకపోతే జిరాయితీ భూములు ఉన్నటువంటి మట్టి మాఫియా అంతా కూడా పెద్ద ఎత్తున అయితే 2024 నుంచి 2024 వరకు పెద్ద ఎత్తున అయితే మాఫియా జరిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే అప్పుడు నాటి ప్రజాప్రతినిధులు అయితే కొన్ని 100,000 కోట్లు సంపాదించారు అని చెప్పేసి కూడా నాటి పత్రికల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ మట్టి మాఫియా సంబంధించి కావచ్చు, లేదా ఇసుక మాఫియా సంబంధించి మైనింగ్ సంబంధించి కావచ్చు, దీనంతటి మీద కూడా ఒక సమగ్ర విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ఈ మైన్ సంబంధించి మట్టి ఇసుక సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాటి మీద అయితే పూర్తిగా వివరణ తీసుకోవటం, అదేవిధంగా ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. కొంతమంది అయితే జైలు పాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఇటు పోలవరం సంబంధించి అయితే కొన్ని వేల క్యూసెక్ టన్నులు మట్టి కావచ్చు, లేకపోతే ఇసుక కావచ్చు తరలిన పరిస్థితి మంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఫిర్యాదు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.